వచ్చేసాం. అమ్మ చూడమ్మా, అమ్మ గోకులానికి వచ్చేసామమ్మా. చూడండి, మనం మళ్ళీ గోకులానికి వచ్చేసామా? ఇది నా కలైతే కాదు కదా? లేదు, మనం ఉపనందన అన్నగారు చెప్పిన దారిలోనే వచ్చాము. ఇది అచ్చంగా గోకుల ద్వారం లాగే ఉంది. పొరపాటున మనం తిరిగి వెనక్కి రాలేదు కదా? బృందావనానికి మీ అందరికీ స్వాగతం. రండి. ఇది ఎలా సాధ్యమైంది బావగారు? మీరింత త్వరగా గోకులం లాంటి ద్వారం ఎలా చేయించారు? కేవలం ద్వారమే కాదు, మొత్తం ఊరంతా గోకులంలానే ఉంది. అక్కయ్య, అక్కయ్య చూడండి, హా, ఇది అద్భుతం జరిగింది. కానీ అన్నగారు, ఇది ఎలా జరిగింది అసలు? మేమిక్కడికి చేరుకుని చూశాక ఇలానే ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయాం. కానీ తరువాత మాకొకరు కలిశారు. ప్రణామాలు. ఇది మీరు నిర్మించారా? ఈ ద్వారాన్ని చూస్తుంటే మా గోకుల ద్వారంలానే ఉంది. శ్రీమన్నారాయణ కోరికది. గోకులవాసులందరికీ అవే సౌకర్యాలు లభించాలి. వేటినైతే గోకులంలో వదిలి వచ్చారో. కానీ నిన్ననే కదా నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఇదంతా ఖాళీగానే ఉండింది. ఇదంతా మీరు ఇంత త్వరగా ఎలా చేయగలిగారు? శ్రీమాన్, ఆ తర్వాత ఆ మహానుభావుడు ఎటెళ్ళిపోయాడో తెలియదు. మేము చాలా వెతికాం కానీ ఆయన మాకు కనిపించలేదు. తప్పకుండా ఆ శ్రీమన్నారాయణుడి దూతై ఉంటాడు తను. కాబట్టే ఇంత బ్రహ్మాండమైన బహుమతి ఇచ్చి వెళ్లారు. యశోదక్కయ్య, అటు చూడు, మా ఇల్లు అచ్చం గోకులం లాగానే ఉంది కదా? వదినా, అదిగో నా ఇల్లు అచ్చం గోకులం లాగే ఉంది కదా? ఏంటి చూస్తూ నిలబడ్డా? పతిదేవుల ధర్మం నిలబెట్టు. యశోదా, పద కన్నయ్య. నువ్వెక్కడికి వెళ్తున్నావు? మన ఇల్లు చూడ్డానికి పద. యశోద గారు, బోల్డ్ అనే పూలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎలా అంటే మీ రాము తినేసేలాంటివి. అక్కయ్య,
అక్కయ్య చూడండి, అదిగో మీ ఇల్లు. అంటే దీని అర్థం తరువాత మా ఇల్లే అన్నమాట. పద కన్నయ్య, నేను వస్తాను. ఆహా. రా పద. మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నేనేమీ చేయలేదు యశోద. ఇదంతా శ్రీమన్నారాయణుడి కృపే. రారా పద. చూసావా కన్నా, ఇవి అవే చిత్రాలు కదా నేను మన గోడల మీద వేసినవి. ఇవి కూడా అలాగే అసంపూర్ణంగా ఉన్నాయి. అయితే అమ్మ మనం వీటిని పూర్తి చేయాల్సిందే కదా. మనం ఈ అలంకారం అక్కడికి వెళ్ళి పూర్తి చేద్దామా, ఎక్కడైతే బోల్డెన్ని ఎర్రటి పూలు కూడా ఉంటాయో. రామ్మా, ఈ చిత్రం పూర్తి చేద్దాం. కన్నయ్య, అది చూడు, అలాంటి రోలే. నేను ఉన్నాను, రోలు ఉంది, కానీ మళ్ళీ దండన అనుభవించే కోరిక మాత్రం లేదమ్మా. ఇక్కడ రోలు రోకలి అలాగే ఉన్నాయంటే లోపల కూడా అన్నీ అలాగే ఉంటుంటాయి. అదే మంచం, అదే పరుపు, అన్నీ అలాగే ఉన్నాయి.
ఇదేంటి? ఇదేదో అద్భుతంలాగానే ఉంది. అదే వంటిల్లు, అవే పాత్రలు, అవే కుండలు, అదే సగం కాగిన పాలు. ఇంకా అదే పాత యశోద కూడా. మళ్ళీ కిక్కిక్కి అనడం మొదలు పెట్టేశారా? తండ్రి కొడుకులిద్దరికీ నన్ను వెక్కిరించడానికి అవకాశం దొరికితే చాలు. ఏం చూస్తున్నారు? వెళ్ళి బండిలోంచి అన్ని సామాన్లు దించండి. అలాగే వినండి, అన్నిటికంటే ముందు శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి విగ్రహాలను దించండి. ఇదంతా ఆయన వల్లే సాధ్యపడింది. రా కన్నయ్య. వీళ్ళ విగ్రహాన్ని తెచ్చేలోపు పూజ గదిని ఏర్పాటు చేసుకుంటాను. అరే, శుభ్రం చేయడానికి వస్త్రం తీసుకురానే లేదు.